కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు వైకుంఠం జ్యోతి ఆలూరు పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వైకుంఠం జ్యోతి, వైకుంఠం శివప్రసాద్ మాట్లాడుతూ మహిళల పట్ల అసభ్య వ్యాఖ్యలు చేసిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని, మహిళలంటే గౌరవం లేని ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు వారి అధినేత జగన్మోహన్ రెడ్డికి మహిళలు తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని, అలాగే ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్ట్ చేసి తగిన విధంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు, టీడీపీ సీనియర్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. నల్లపనేని ప్రసన్న కుమార్ రెడ్డిని మనం గతంలో చూసాము. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇట్లా మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినా ఆయన ఏం ఖండించుకోకున్నట్ల ఇలా విచ్చలవిడిగా వీళ్ళు లీడర్స్ అందరూ మాట్లాడుతుంటే కూడా ఆయన ఎప్పుడు ఇది తప్పు అని చెప్పకున్న దానికి మనం అందరు చూసాము. 11 సీట్లు వచ్చినా ఇప్పటికీ కూడా వీళ్ళు ఇంకా సిగ్గు లేకోకున్నట్లుగా మహిళల్ని టార్గెట్ చేస్తూ, మహిళల్ని అసభ్యకరంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇట్లాంటివన్నీ తప్పు అని చెప్పకుండా ఇప్పటికీ కూడా ఖండించుకోకున్నట్టుగా ఇంకా ఆయన పరామర్శిస్తాను అది ఇది అని చెప్తా ఉన్నారు. గతంలో చూసినాము హోంమంత్రి అనిత గారిని, ఇట్లా మన టీడీపీలో ఉన్న మహిళా నాయకురాలని చాలామందిని గురించి మాట్లాడారు. మాట్లాడిన దానికోసము రాష్ట్ర ప్రజలు ఈ 11 సీట్లు ఇచ్చారు. ఇప్పటికైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా తప్పని చెప్పేసి ఈ మాటలు ఏదైతే ఉన్నాయో వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాము. లేని పక్షంలో మేము ఈ మాటల్ని ఇట్లనే తీసుకుంటే అరెస్ట్ చేయమని చెప్పి సీఏ గారికి చెప్పాము. దీన్ని ఇంకా ఎక్కువగా ధర్నాగా అట్లా చేసి ఇది ఇంకా ముందుకు తీసుకొని వెళ్తాము. ఇంకా ఇప్పటి నుంచి కూడా ఎవరు మాట్లాడకూడదు. వాళ్ళ నాయకుడు కూడా సరిగా లేదు. ఆయన వాళ్ళ తల్లిని, చెల్లిని కూడా గౌరవించుకోకున్నట్ల అలాంటి వ్యక్తి, ఇట్లాంటి లీడర్స్ ఉంటారు ఆయన దగ్గర కూడా అనేది ఇది ఒక నిదర్శనము. ఈ సిఐ గారికి చెప్పాము. దీని మీద చర్యలు తీసుకొని వెంటనే ఆయన అరెస్ట్ చేసి ఆలూరు స్టేషన్కి తీసుకురావాలని కోరుకుంటున్నాము. 3 రోజుల నుంచి మా మహిళా శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి ఇక్కడ మేము తెలుగుదేశం ఆలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చి సిఐ గారికి మేము విన్నవించడం జరిగింది, కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ విధంగా సైకో మాదిరిగా మీరు వచ్చేసి వ్యవహరిస్తే ఇది ఒప్పుకునే ప్రసక్తే లేదు. మిస్టర్ ప్రసన్న కుమార్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి ఇట్లా వాళ్ళని వెంట పెట్టుకొని ఈ విధంగా నువ్వు ఏ రోజైతే నువ్వు తల్లిని, చెల్లిని గౌరవించలేదో ఆ రోజే నుంచే నిన్ను చూసే నీ కాడ ఉండే నీ అనుచరులు కూడా ఇట్లా మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికైనా కానీ గుర్తెరిగి ఇప్పుడు 11 సీట్లు వచ్చాయి. ఇంకా ఒకటి మహిళల్ని గుర్తించి 33% రిజర్వేషన్ ఇచ్చి రేపు 2029 శాసనసభలో 60 మంది మహిళా శాసనసభ్యులు కూర్చునే చరిత్ర మా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు చేస్తూ ఉన్నారు. స్త్రీలంటే అంత గౌరవం ఉంది. అంత గౌరవం ఉండే స్త్రీలపైన వాళ్ళ వ్యక్తిగత హననం చేసి మాట్లాడితే ఏమీ రాదు. ఇదే విధంగా ఉంటే మీరు చీపులతో కొట్టి మిమ్మల్ని నడి బజార్లలో ఊరేగిస్తామని చెప్పి కూడా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాము. మీ తప్పులు మీరు తెలుసుకొని మీరు హుందాగా ప్రవర్తించండి. ఏమన్నా అభివృద్ధి కోసం ఉంటే సలహాలు ఇవ్వండి. తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చెప్పాడు, స్వీకరిస్తాడు కూడా. ఈరోజు ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాము, మా చంద్రబాబు నాయుడు సారు, లోకేష్ గారు ఎందుకు మనకి ఇలాంటి వద్దు అని దానికి మీరు ఈ విధంగా ఉన్నారు. మా సార్ వాళ్ళు అనుకొని ఒక్కసారి మాకు ఇట్లా కళ్ళు ఎగిరేస్తే మీరు ఈ స్టేట్లో తిరుక్కోకున్నట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేము తిప్పి కొడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా మీరు గౌరవంగా హుందాగా ప్రవర్తించండి, లేదంటే మీరు దెబ్బతింటారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా.